రహదారికి టెండరు అడిగేదెవరు? సింగరేణి అధికారుల తీరు వివాదాస్పదం అంటూ ఇక్కడ వార్త. జైపూర్ మండలం రామారావుపేట శివారులో రూపాయలు 90 లక్షల పైచిలుకు వ్యయంతో సింగరేణి సంస్థ నూతనంగా ఏర్పాటు చేయనున్న WBM రహదారి నిర్మాణ టెండర్పై వివాదం చోటు చేసుకుంది. ఇందారం ఉపరితల గనికి అనుబంధంగా కొన్ని నెలల క్రితం రామారావుపేటలో డంపు ఏర్పాటు చేశారు. దీంతో రామారావుపేట కచనపల్లి శివార్లోని పంట పొలాలకు వెళ్లడానికి ఉన్న రహదారిని రామారావుపేట తాళ్లపల్లి ఓసీ డంపు యార్డ్ల మధ్య నుంచి మార్పు చేశారు. డైవర్షన్ రహదారి కోసం ఇటీవల సింగరేణి టెండర్లు ఆహ్వానించింది. ఈ దారిని WBM పద్ధతిలో గ్రేడ్ 2 కంకర మట్టి కల్వర్టుతో నిర్మాణం చేయనున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ రహదారి నిర్మాణం వెనుక రైతుల కన్నా కొందరి స్వార్థ ప్రయోజనం ఉందని పలువురు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ రైసు మిల్లు కోసమే రూపాయలు లక్షలు ఖర్చు చేసి దీన్ని ఏర్పాటు చేసేందుకు గతంలో ఉన్న కొందరు సింగరేణి అధికారుల సహకారంతో ప్రతిపాదనలు సిద్ధం చేశారనే ప్రచారం సాగుతుంది. తాళ్లపల్లి ఓసు నుంచి వచ్చే దుమ్ముతో కొన్నేళ్లుగా రామారావుపేట గ్రామస్తులు ఈ మార్గం నుంచి ప్రయాణం సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న రైతుల కష్టాలను గుర్తించని సింగరేణి ఆగ మేఘాల మీద రోడ్డు నిర్మాణానికి కసరత్తు చేయడం ఏంటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి సైతం తీసుకెళ్లారని, సింగరేణి ఉన్నతాధికారులు సైతం రోడ్డు నిర్మాణ టెండర్ను పరిశీలించాలని ఆయన సూచించినట్టు తెలిసింది. శనివారం రామారావుపేట మాజీ ఎంపీటీసీ పెద్దలబాపు, ఇందారం నాయకుడు అరికె సంతోష్, శ్రీరాంపూర్ GM సూర్యనారాయణ కలిసి రోడ్డు నిర్మాణ టెండర్ను రద్దు చేసి ఆ నిధులను ఇందారం రామారావుపేట గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటాయించాలని వినతిపత్రం అందజేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సింగరేణి అధికారులు నిజంగా కొంత అక్రమాలకు పాల్పడుతున్నట్టే చెప్పచ్చు. ఎందుకంటే నిజంగా సింగరేణి కార్మికులు నివాసం ఉన్న ప్రాంతాల్లో రోడ్స్, బీటీ రోడ్స్ ఏమంటారు, డ్రైన్స్ వేయరు, లైట్స్ పెట్టరు, స్ట్రీట్ లైట్లు పెట్టరు, ఏం చేయరు. కానీ ఎక్కడో ఎవరో కాంట్రాక్టర్లకు లబ్ధి చేసుడో, లేకపోతే రైస్ మిల్లలకు లబ్ధి చేయడమో, లేకపోతే ఇంకెవరికన్నా లోపాయికారిగా ఒప్పందం చేసుకొని సింగరేణి నిధులను అప్పనంగా అక్కడ వాడుతున్నట్టుగా ఇక్కడ వార్త వచ్చింది. మరి నిజంగా ఇక్కడ ఆ యొక్క తాళపేట కానీ రామారావుపేట కానీ ఓసీ ప్రభావిత ప్రాంతమైనలకు ఆ ప్రాంతంలో తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, రోడ్స్ వేయాలి, డ్రైన్ చేయాలి. కానీ ఇక్కడ ప్రజల రైతుల కోసం, బాగుల కోసం వేయాల్సింది పక్కన పెట్టి ఒక ప్రైవేటు రైసు మిల్లుకు లాభం చేకూర్చే విధంగా వాళ్ళు వెళ్ళే మార్గంలో రోడ్డు కోసం 95 లక్షల రూపాయల నిధులు పెట్టించిందంటే ఏ మేరకు మామూలు వాళ్ళ జేబులోకి పోయి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సింగరేణి అధికారులు గతంలో ఉన్న వాళ్ళు, గతంలో ఉన్న నాయకులతో కలిసి లోపాయికారి ఒప్పందం చేసుకొని లంచాలకు మరిగి ఈ విధంగా దారిని డైవర్షన్ చేసి ఆ యొక్క నిర్మాణంలో ఉన్న రైస్ మిల్లుకు పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి కాబట్టి రోడ్డు ఉండాలని రోడ్డు వేస్తున్నారట. ఇంకా మరి ఇది కాదా క్విట్ ప్రోకో విధానం? మరి ఇది కాదా అవినీతి? ఇంకా సింగరేణి అధికారులు సింగరేణి ప్రాంతంలో చిన్న తప్పు జరగక ముందే వచ్చి ఏదో నానా హంగామా చేసి యాగి చేసే హౌలా అధికారులు కొందరు ఉన్నారు. మరి ఇట్లాంటి అధికారులే ఈ విధంగా పాల్పడుతున్నారు. లంచాలకు మరిగి మంచాలు వేసేటోళ్ళు అంటారు కదా, అట్లా తయారవుతున్నారు కొంతమంది సింగరేణి అధికారులు. సో ఇప్పటికైనా పాపం GM గారు దీనిపైన స్పందించి మరి ప్రజల అభివృద్ధి కోసం, అక్కడ రోడ్ల కోసమో డ్రైన్ కోసమో ఏదైతే ఓసీ ప్రభావిత ప్రాంతంలో ఉందో ఇక్కడ అరికె సంతోష్ యాదవ్ గారు యువ నాయకుడు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ పెద్దల బాపు వీళ్ళు వెళ్ళి వినతి పత్రం ఇచ్చింది. ఎందుకంటే నష్టం జరుగుతుంది, మీరు చేయండి ఓకే, కానీ ప్రజా అవసరాలు ఎక్కువ ఉన్నాయి అక్కడ గుర్తించి చేయమని చెప్పిండు. అదేవిధంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కూడా సింగరేణి అధికారులు చెప్పిండు అదేదో దాని సంగతి చూసి ప్రజలకు ఉపయోగ విధంగా ఉండే విధంగా చేయాలని చెప్పి వాళ్ళకు కూడా చెప్పినట్టుగా వార్త.